హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ వాయిస్ 9. ఇప్పుడు మనం కూకట్పల్లి నల్ల చెరువు దగ్గర ఉన్నాము. నల్ల చెరువు దగ్గర ఎన్నెన్ని జరుగుతున్నాయో మీ అందరికీ తెలిసిందే, నిత్యం వార్తల్లో నిలుస్తున్నది. సో అలాంటి నల్ల చెరువు దగ్గర ఉన్నాం. పూర్తిగా నల్ల చెరువు చుట్టూ తిరిగి మీకు చూపిస్తా. సో ఇదైతే ఎంట్రన్స్ అన్నట్టు కడుతున్నారు, మెయిన్ ఎంట్రన్స్ కడుతున్నారు. ప్రస్తుతానికి దీనికి 2-3 ఎంట్రన్స్లు ఉన్నాయి, ఎందుకంటే ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి అక్కడక్కడ బొక్కల నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది. సో ఇప్పుడైతే మనం దీంట్లో కంప్లీట్గా వాక్ స్టార్ట్ చేద్దాము. ఇది మెయిన్ గేట్ కడుతున్నారు. చలగో సో మెయిన్ ఎంట్రన్స్లో వచ్చేసి మనకు చెరువు కంటే ముఖ్యంగా ఇక్కడ కొంచెం బ్యూటిఫికేషన్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే దీంట్లో ఇంకా చాలా వర్క్ ఉంది. డిసెంబర్ 9కి అట్లా ఓపెనింగ్ అని అంటున్నారు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇగో ఇదంతా వర్క్ చాలా 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 నడుస్తూ ఉంది. మరి కంప్లీట్ అంటే ఓపెనింగ్ తర్వాత కూడా మళ్ళీ చేస్తారేమో తెలియదు, ఎందుకంటే ఇప్పుడైతే ఓపెన్ కాదు ఇది. ఇగో చూశారు కదా, జేసీబీలు వర్క్ చేస్తున్నాయి. నాకు తెలిసి ఇక్కడ ఏందనుకుంటున్నా, మెయిన్ ఎంట్రన్స్ లాగా పెట్టి ఇక్కడ ఐ లవ్ నల్ల చెరువు ఇట్లా పెట్టేసి ఇలాంటివి ఏవో పెడతారు అనుకుంటున్నా. సో మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ప్రాంత వాసులు ఉన్నా కూడా కామెంట్ చేయండి. 16 ఎకరాలకు కుచించుకుపోయిన నల్ల చెరువుని 30 ఎకరాలకు విస్తరించిన ఇది అన్నట్టు ఇది. సో 16-30 అనేది చాలా 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 డిఫరెన్స్ ఉంది. సో అంత ఈజీ కాదు. సో మరి అలాంటి నల్ల చెరువు పూర్తిగా అట్లుంది కదా, అలా వెళ్ళి అలా 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 ఇలా కంప్లీట్గా వాకింగ్ అయితే చేద్దాము. సో ఇది కూడా ఏరియా. మరి దీనికి ఆనుకోనే మధ్యలో రోడ్డు ఉంది, రోడ్డు పక్కన ఇల్లులు అయితే ఉన్నాయి. మరి ఇవన్నీ బఫర్ జోను FTL పరిధిలోకి వస్తాయి రావనే నాకు తెలియదు, పక్కనే ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం కూలగొట్టినవి ఉన్నాయి, ఇక్కడ ఇవన్నీ కూలగొట్టినాయి అన్నట్టు. సో వైడ్ యాంగిల్ పెట్టుకున్నా బాగా అనిపిస్తుంది చెరువు కదా అని చెప్పేసి. సో వెళ్దాము వాకింగ్. ఇక వాకింగ్ చేసే వాళ్ళకైతే ప్రస్తుతానికైతే అంత ఇదిగా ఏమి లేదు, మొత్తం దుమ్ము ధూళి వర్క్ జరుగుతుంది కాబట్టి ఇగో డస్టే పొల్యూషనే ఉంది. సపోజ్ వర్క్ జరుగుతుంది కాబట్టి దాన్ని ఏం అనలేము. కంప్లీట్గా అయిపోయాక అద్భుతంగా ఉంటుంది, కొన్ని చోట్ల మంచిగా ఉంది. సో మొత్తం అయితే చూపిస్తా. సో ఇదంతా కూడా కొంచెం ఖాళీ ప్లేస్ వదిలేశారు, ఇక్కడ ఏం చేస్తారో తెలియదు. ఇక్కడైతే మెయిన్ కెనాల్ కడుతున్నారు, బ్రిడ్జ్ లాగా. సో చూద్దాం పదండి. ఇగో ఇక్కడ కడుతున్నారు, అంటే ఇన్ఫ్లో అవుట్ ఫ్లోకో ఏందో తెలియదు. సో ఇది ఇక్కడ అంతా కూడా ఖాళీ ప్లేస్ అయితే ఎక్కువ ఉంది. ఫుల్ ఆఫ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అయితే రంగులు కూడా వేస్తున్నారు. రంగులు అనేది మెయిన్గా ఏంటంటే ఎల్లో కలర్ వేస్తున్నారు. మీకు కనిపిస్తుంది కదా, ఎల్లో కలర్ వేస్తున్నారు. అది కూడా ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి తర్వాత చూపిస్తా. ఎల్లో కలర్ వేస్తే బాగుంటుందా, వేరే ఏదైనా కలర్ వేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇగో ఈ వర్క్స్ జరిగే ఏరియా. టిప్పర్ రాళ్ళు పోస్తుంది అక్కడ. సో ఈ నల్ల చెరువు గోడకు ఆనుకొని కూడా ఇల్లులు అయితే ఉన్నాయి. నల్ల చెరువు గోడకు ఆనుకొని మరి ఇల్లులు ఉన్నాయి. సో ఇక్కడంతా రాళ్ళు పోస్తున్నారు, ఏం చేస్తారో మరి. సో ఇక్కడ కూడా ఒక ఇన్ఫ్లో అవుట్ఫ్లో కెనాల్ అయితే కడుతున్నారు. ఇగో ఇది అదే. ఇగో ఇది అంత చెరువు చూశారు కదా, అక్కడ నల్ల చెరువు గోడలు అన్నట్టు, అంటే మొత్తం ఐరన్ గ్రిల్స్తో పెట్టారు. దానికి ఆనుకునే ఇల్లులు అయితే ఉన్నాయి. సో హైడ్రా మీద కూడా మీరు మీ వాల్యుబుల్ కామెంట్ అయితే చేయండి, ఏమనుకుంటారు అనేది హైడ్రా గురించి. సో దగ్గరకైతే వెళ్దాము. ఇక్కడ కూడా ఒకటి కెనాల్ ఇన్ఫ్లో అవుట్ఫ్లోకి ఏదో కట్టినట్టు ఉన్నారు. సో ఇక్కడ దగ్గర 3-4 అయితే ఉన్నాయి. సో ఇదంటే ఆల్రెడీ కొత్తగా పెయింట్ వేశారు వీటికి. ఇగో ఎల్లో కలర్ పెయింట్లు అయితే వేశారు. ఈ పక్కనే గుడిసెలు ఉన్నాయి. ఈ గుడిసెలు చాలామంది స్వచ్ఛందంగా వాళ్ళే ఖాళీ చేసి వెళ్ళిపోయారు చెరువు దగ్గరికి హైదరాబాద్ రాగానే అని అయితే టాక్ ఉంది. సో ఏదేమైనా కానీ మనమైతే ముందుకెళ్దాము. సో ఇది వాక్వే చాలా విశాలంగా ఉంది. ఇక్కడ ఇటు పెట్టారు.
మధ్యలో ఇదొకటి పెట్టారు. మరి ఇక్కడ ఏమైనా బ్యూటిఫికేషన్ వర్క్స్ చేస్తారేమో తెలియదు. అన్నీ కూడా పవర్ పోల్స్ ఉన్నాయి చాలా వరకు. ఇగో ఇవి పవర్ పోల్స్, లైట్లు పెట్టడానికి స్తంభాలు పెట్టేసి ఇగో ఇట్లా ఇక్కడ చాలా చాలా విశాలంగా ఉంది. ఇది ఒక వే మధ్యలో, ఆ తర్వాత అటు సైడ్కి అయితే ఏం లేదు. ఇదంతా చెరువు. ఇగో సో ఇది చెరువు. ఇంకా అయితే మనం ముందుకు పోదాము. సో ఎర్లీ మార్నింగ్ ఈ వీడియో తీస్తున్నా, నవంబర్ ఎండింగ్లో. సో ముందుగా అయితే వెళ్దాము. ఇటువైపు చాలా చాలా విశాలంగా ఉంది. ఇంత విశాలంగా ఇంత స్పేషియస్గా ఉంటుంది అనుకోలేదు. చూడండి, సెంటర్లో నుంచి నడుస్తా, ఎట్లాగా వైడ్ యాంగిల్ పెట్టుకున్నా కాబట్టి. సో అటు సపరేట్ వాక్వే ప్యాత్వే ఇచ్చారు. మరి దాని సైక్లింగ్ కానీ దేనికైనా పెడతారో తెలియదు. ఆ డివైడర్ లాగా పెట్టారు కదా, ఇదంతా కూడా మధ్యలో ఉంది. ఇటువైపు వాల్ ఉంది, ఇటువైపు వాలు. ఇక్కడ ఇంకా కట్టలేదు, పిల్లర్లు వేస్తున్నారు. ఇగో ఇటువైపు వాలు, ఇటువైపు చిన్నదే వదిలారు. ఇగో ఈ వాల్ నుంచి ఇది జస్ట్ ఒక 5-4 ఫీట్లు ఉంటుందేమో. ఇది కొంచెం వదిలారు. ఇక్కడ పిల్లర్లు వేస్తున్నారు మళ్ళీ. దీంట్లో నాకు తెలిసి ఖచ్చితంగా సైక్లింగ్ కూడా సపరేట్ వదులుతారు అని అనుకుంటున్నా. సో ముందుకైతే పోదాము. అయితే దీనిది వాక్వే ఎన్ని కిలోమీటర్లు అనేది ఎగ్జాక్ట్గా న్యూస్ అయితే లేదు. మొత్తం 16 ఎకర్స్ ఉండే, 30 ఎకర్స్ ఉండే, అది 16 ఎకర్స్కి కుచించుకుపోయింది. దాన్ని 30 ఎకర్స్కి ఎక్స్పాండ్ చేశారని అయితే తెలుసు నాకు. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చెరువు అయితే బాగుంది, కొంచెం డిఫరెంట్ షేప్ ఉంది, శంకు ఆకారంలోనూ అట్లా. ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉండి ఇక్కడైతే కొంచెం తగ్గుతుంది, నేర అవుతుంది. ఇక ఇది ఉంది కదా, ఇలా వచ్చేసి అటు కట్ అవుతుంది అన్నట్టు, అక్కడ స్పేస్ తగ్గిపోతుంది. సో ఇక్కడ కంప్లీట్గా స్పేస్ తగ్గింది, ఇట్లా వచ్చి ఇట్లా కట్ అయింది. ఇంకా ఇక్కడ ఇన్ఫ్లో అవుట్ఫ్లోకి అయితే మోరీలు అయితే ఏర్పాటు చేసారు. అగో సో అవి మోరీలు కనిపిస్తున్నాయి కదా క్లియర్గా. ఇటు ఉంది, రోడ్డు ఉంది ఇటు. సో ఇది పరిస్థితి. సో ఇంకా వెళ్దాము. చెరువు అయితే బాగుంది. నాకు తెలిసి వర్షాకాలంలో నీళ్ళు బాగా స్టోర్ అయితే మాత్రం దుమ్ములు వేసిపోద్ది, మామూలుగా ఉండదు. ఇంకోటి టూరిస్ట్ స్పాట్. సో ఇది ఒక్కసారి ఇటు కూడా వెళ్దాము. యా, నల్ల చెరువు అనే పేర్లు చాలా ఉంటాయి. నల్ల చెరువు అని ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. ఎందుకంటే ఉప్పల్లో కూడా నల్ల చెరువు ఉంది, ఇంకో చోట నల్ల చెరువు ఉంది, కుక్కటిపల్లి ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా నల్ల చెరువు. అంటే కామన్గా నల్ల చెరువు అనే పేరు ఎందుకు వస్తుందంటే నల్లరేగడి మట్టి లోపల ఉండడం వలన ఇంకేమైనా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. తెలిస్తే ఖచ్చితంగా దానికి ఏదో అంటే ఉండే ఉంటుంది రీజను. సో ముందుకైతే వెళ్దాము. ఇక్కడ మధ్యలో చెట్లు ఉన్నాయి, ఇది కూడా చాలా బ్యూటీ, బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే స్పేస్ తగ్గింది. ఇగో పెయింట్లు వేస్తూ ఉన్నారు, ఎల్లో కలర్ పెయింట్లు వేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇది సపరేట్ ప్యాత్ పెట్టారు కానీ ఇటువైపు ఇంకా ఏం చేయలేదు. సో దీంట్లో అయితే ఒక 2 ట్రాకులు అయితే పక్కాగా ఉండేటట్టు ఉంది. కొన్ని చోట్ల 3 ట్రాకులు కూడా ఉన్నాయి. చలి 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 బాగా ఉంది. సో
పెయింటింగ్లు. డిసెంబర్ 9కి ఓపెన్ చేస్తారా లేదా అనేది నాకైతే డౌట్ ఉంది. హైదరాబాద్లో ఎలక్షన్ కోడ్ ఉండదు కాబట్టి చేస్తారేమో, కానీ వర్క్స్ అయితే చాలా ఉన్నాయి. సో చెరువు మధ్యలో చెట్టు, శివచింతకాయ చెట్టు అంటారు దీన్ని. మీ సైడ్ దీన్ని ఏమంటారు కామెంట్ చేయండి. భలే ఉంది. ఇక చెరువు ఉంది కదా, మధ్యలో 2 ప్లేసులు వదిలేశారు. అక్కడ ఒకటి ఉంది, ఆ తర్వాత ఇక్కడ ఒకటి ఉంది. అంటే అక్కడేమో ప్లెయిన్ ల్యాండ్ లాగా ఉంది, ఇక్కడేమో చెట్టు ఉంది, బాగా బ్యూటిఫుల్గా ఉంది. చింతకాయ చెట్టును ఇంకోటి వేప చెట్టు ఒకటి ఉన్నట్టుంది. భలే ఉన్నాయి. సో ఇది ఇక్కడ మామూలు వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇలా ఇక్కడికి వచ్చేసరికి నేరో, ఇగో ఇక్కడ చూశారు కదా, మంచి శంకు ఆకారం చిన్నగా అయిపోయింది. కొంతమంది అయితే బాగా నడుస్తూ ఉన్నారు భయంకరంగా. ఇక్కడ మీలో వాకింగ్ రెగ్యులర్గా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా ఆ చెరువుకు ఆనుకొని ఉన్న ఇల్లులు, ఇవన్నీ చూశారు కదా. ఇక్కడంతా జేసీబీలు తిరిగిన ఇది కనిపిస్తూ ఉంది. కొంచెం రోలర్ కొడితే సెట్ అవుతుంది, బట్ ఇంకా చేస్తున్నారు, చూద్దాము. ఇక్కడ ఇంకా డివైడర్స్ కూడా కట్టలేదు. ఇగో ఇవైతే ఇటు కట్టారు కానీ అటువైపు కట్టలేదు. ఇగో ఇవన్నీ అందుకే పెట్టిరు, కడుతున్నారు. సో ఇటు సైడ్ అంతా కట్టాలి. ఇటు సైడ్ అయితే రాళ్ళు అయితే వేసిరు వీటికి, అంటే కొట్టకపోకుండా మనకు జనరల్గా కాలువలలో వేస్తారు కదా, ఇవన్నీ రాళ్ళు వేసిరు. ఈ రాళ్ళు వేసిరు కొన్ని చోట్ల, అటువైపు వేయలేదు. కొంగలు అయితే చాలా ఉన్నాయి, కొంగలు. చలో మూవ్. సో ఇక్కడ కొంచెం ట్రెక్కింగ్ లాగానే ఉంది పరిస్థితి. ఇక్కడ ఇంకా సరిగా చెయ్యలేదు. ఇక్కడ ఏం చేస్తారనేది చూడాలి. మేబీ ఇక్కడ కూడా ఎంట్రన్స్ ఏమైనా పెడతారా లేదా, ఇవన్నీ కూడా దీనికి ఆనుకొని ఉన్న ఇల్లులే. ఇవి మరి ఏ పరిధిలోకి వస్తాయో నాకైతే తెలియదు. బస్ ఇక్కడ ఏదైతే కడుతున్నారు, ఒక మంచి దిమ్మెలాగా అయితే కడతా ఉన్నారు. సో ఇది ఇక్కడ నేర అయిన దగ్గర. సో ఇక్కడ వాకింగ్ దిగాలంటే ఇగో ఇందులోంచి ఇలా దిగి అలా పైకి ఎక్కాలి. ఇంకా చెయ్యలేదు వర్క్. చెరువు అయితే నాకైతే మంచిగా అనిపించింది, బాగుంది, బ్యూటిఫుల్గా. సో సాంగ్స్ పెట్టారు. సో సాంగ్స్ పెట్టారు కాబట్టి ఇంకా బాగా వినిపిస్తున్నాయి. దగ్గర గుడి ఉంది. సో ఇక్కడ నుంచి ఒక వ్యూ అయితే చూద్దాము. ఎస్, చాలా బాగుంది. మధ్యలో ఆ చెట్లు ఉన్నాయి కదా, అవి బాగున్నాయి. సో ఇటు మళ్ళీ గడ్డ వాక్వే. సో ఇది సిచ్యువేషను. సో ఇక్కడ గుడి ఉండడం వల్ల బాగా సాంగ్స్ వినిపిస్తున్నాయి. సాంగ్స్ ఉంటే యూట్యూబ్కి వర్కౌట్ కాదు కాబట్టి వాయిస్ అయితే కట్ చేస్తున్నా. సో వాయిస్ కట్ చేసి రికార్డ్ చేస్తున్నా. సో చూడండి, మొత్తం కంప్లీట్గా ఆడిదాకా తీసుకెళ్తా, ఓకేనా. సో మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో అక్కడ వరకు వీడియో ఉంటుంది, చూడండి.